మా చెల్లె బతుకమ్మ ఆడిస్తా అని వచ్చిందా కవితమ్మ? బతుకమ్మ ఆడిపి బిడ్డ అంటే ఆమె ఢిల్లీలో సారమ్మింది. ఏమమ్మింది? సారమ్మే దుకాణం పెట్టింది. వాడిని వీని బెదిరించి 100 కోట్లు వేసుకొచ్చింది చెల్లె. చూస్తే మంచిగా ఉన్నది కదా, ఎర్రగా బుర్రగా అనుకున్నాం. ఏం చేసింది? ఆయనకి చెప్పిందంట, రే నీ కంపెనీలు నడవాలంటే 100 కోట్లు ఇవ్వమని బెదిరించిందంట. ఆయన 100 కోట్లు ఇచ్చి పోయి పోలీసు వాళ్ళకి చెప్పిండు, ఇవి నన్ను బెదిరించి 100 కోట్లు ఎత్తుకపోయిందని. ఏడుంది ఇప్పుడు చెల్లె? ఏడుంది? రేపు మా హరీష్ రావు కూడా అడిగే పోతాడు, బావ పోతాడు, బామ్మర్ది పోతాడు, సార్ కూడా పోతాడు. ఏదో నడుమిరిగిందని దవాఖానలు ఉన్నాడని ఊకున్నారు, లేకపోతే ఆయనను కూడా అడిగే తోలిస్తారు. ఎంత దోసుగా తిన్నారంటే 10 ఏళ్లలో బాగా చెప్తారు ముచ్చట. తెలంగాణ బంగారు తుకుడైంది. ఏమైంది? ఏం తుకుడైంది? మరి రంగంపేటలో మా అక్క చెల్లెళ్ళ మెడల మాసం బంగారం ఉన్నదా? కవితకేమో 100 కోట్లు ఇచ్చిండు, కేసీఆర్ హరీష్ రావు 1000 కోట్లు ఎత్తుకపోయారు. మరి రంగంపేటలకి తులం బంగారం వచ్చిందా? రేపు కారోడు వస్తాడు, 1000 ఇస్తా 500 ఇస్తా అని చాట శిబిరి పట్టాడు కాదు. ఎన్ని ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? వాడు 1000 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు కలెక్టర్ పని చేయమంటే. మీ భూముల్ని మలుపమంటే వాడు రాసుకున్నాడు భూముల్ని. అందుకని ఒక్కసారి ఆలోచించాలి. 1000 కోట్లు సంపాదించిండు 3 ఏళ్లలో. ఎన్నేళ్లలో? మరి పంచితే సరిపోతాయా? మరి రంగంపేటలో గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా పైసలు ఇస్తా అని వచ్చిండు అనుకోరి, కారోడు లోపలికి గెలిచి మెత్త కొద్ది ఉన్నాయని గుంజుకోరు. ఓటు మాత్రం పువ్వుకే ఇరవ మర్చిపోకుండా. దేనికేయాలి? ఈ దేశం బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, పక్క దేశం వాడు మన దేశంలోకి వచ్చి బాంబులు వేయొద్దంటే ఎవరు ఉండాలంటే పువ్వు గుర్తలు ఉండాలి.